మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా దీనుడిగా వెళ్ళాడట. మోషే యొక్క దీనత్వం, సాత్వికం ఎంత గొప్పదంటే దేవుడిచ్చాడు సాక్ష్యం. మోషే ఎలాంటి ప్రార్థన పరుడంటే చూడండి, 40 పగళ్ళు 40 రాత్రులు 3 సార్లు దేవుని సన్నిధానములో సాగిలపడి ఉన్నాడట. మోషే ఒక్క మాట చెప్పలేదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే 5 కాండాలు కూడా మోషే గారు రాశారు. ఎంత దీనుడు, ఎంత సాత్వికుడు. తన అక్క, తన అన్న మరి మోషేతో గొడవ పడ్డప్పుడు, మోషేతో పోట్లాడి పెట్టుకున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడా, మాతో కూడా మాట్లాడలేదా, నిన్నే పిలిచాడా, మమ్మల్ని పిలవలేదా, లేకపోతే దేవుడు నీతోనే ఉన్నాడా, మాకు తోడుగా లేడా అని చెప్పి అన్నప్పుడు మోషే ఒక్క మాట మాట్లాడదు. దేవుని యొద్దకు వెళ్దాం ఏమన్నాడండి? దేవుని యొద్దకు వెళదామని దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడిచ్చాడు సాక్ష్యం మోషేని గురించి. హెబ్రీ పత్రికలో చూద్దాం, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. చూడండి, చాలా దీనుడు, చెప్పండి, చాలా దీనుడు, చాలా సాత్వికుడు, ఆ తర్వాత నమ్మకమైన వాడు. దేవుని పట్ల, దేవుని కొరకు ఎంతో రోషము కలిగిన దైవ సేవకుడు. దేవునికి స్తోత్రాలు.